ప్రణయ వీణ పలికింది పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది మౌనమే గానమై మధుమాస వేళలో మౌనమే గానమై పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది మౌనమే గానమే మధుమాస వేళలో మౌనమే గానమే మధుమాస ఎందుకు ఏడుస్తున్నావు? సీత సీత ఎందుకు సీత నన్ను ఒంటరివాణి చేసి నీ దారి నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు లేని ఈ లోకంలో నేను ఎలా బ్రతకాలనుకున్నావు? ఇలా బ్రతకలను సీత. సీత నీ జ్ఞాపకాలు అనుక్షణం మనసులో మెదులుతుంటే మామూలుగా ఎలా ఉండగలను సీత? లేదు సీత, నేను ఉండలేను సీత. కుమార్, నేను లేనని ఎందుకు అనుకుంటున్నావు? ఎప్పుడు నీతోనే, నీలోనే ఉంటాను. సీత కుమార్, డాడీ ఎంతసేపు అయింది డాడీ వచ్చి? ఇప్పుడే బాబు. ఏమిటి అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? నాకే, నేను బాగా ఉన్నాను డాడీ. మీరేవారు డాడీ? వీళ్ళ నేను ట్రైన్లో వచ్చేటప్పుడు ఉన్నట్టుండి గుండెపోటు ప్రారంభమైంది. డాడీ నువ్వేం కంగారు పడకు బాబు, ఇప్పుడు బాగానే ఉన్నాను. వీళ్ళు దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడారు. నమస్కారం అండి. నమస్కారం. మీరు మా నాన్నగారిని కాపాడారు. మీ మీలో ఎన్నటికీ మరవలేను. కుమార్, ఈ తల్లి కూతుళ్ళ గాథ వింటే శిలలు కూడా ద్రవించిపోతాయి. పక్క ఎస్టేట్కి బయలుదేరారట. మగదిక్కు లేదు, అందుకని మన ఇంటికి తీసుకొచ్చాను. మంచి పని చేశారు డాడీ. మన పక్క గోపాలపురం ఎస్టేట్లో వీళ్ళక్క పనిచేసేదట. గోపాలపురం ఎస్టేట్లోనా? ఆమె పేరు సీత. సీత? అవునండి, మా సీతక్క ఎస్టేట్ ఆఫీస్లో పనిచేసేది. పాలు నీళ్లకి, మంచి చెడుకి తేడా తెలియనంత అమాయకురాలు. ఎవడో నీచుడు ఆ అమాయకురాల్ని మాటలతో మాయ చేసి ఎలాగో వశపరుచుకొని తాళి కట్టకుండానే తల్లించేశాడు. అక్కకి ఆసుపత్రిలో అబార్షన్ అయి అయిన వాళ్ళెవ్వరూ దగ్గర లేని స్థితిలో అనాథలా మరణించింది. ఆ కబురు వినడంతోనే గుండె నొప్పి ఉన్న మా నాన్నగారు గుండె పగిలి మరణించారు. ఆడదాని బ్రతుకుతో ఆడుకొని వేడుక తీరాక విసిరి పారేసిన ఆ మోసగాడి అంతు చూడాలనే నేను బయలుదేరాను. మా బ్రతుకులకి దిక్కు మొక్కు లేకుండా చేసిన ఆ కసాయి వాడిని కనుక్కోవాలి, వాడి ప్రాణం తీయాలి. అందుకే నేను బయలుదేరాను. మా నాన్నగారి ప్రాణం నిలబెట్టిన మీరు నాకు ప్రాణం లాంటి వాళ్ళు. అందుకే మాటిస్తున్నాను, మీ అక్కకి అన్యాయం చేసి మీ బ్రతుకుల్ని చీకటి పాలు చేసిన ఆ దుర్మార్గుని నేనే పట్టుకుని మీ ముందు నిలబెడతాను. ఇట్స్ మై ప్రామిస్. గారు, మొన్న హాస్పిటల్లో తీసిన టెస్టుల తాలూకు రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి. మీకు హార్ట్ ఆపరేషన్ చేయాలి. కుమార్ బాబు, డాడీని అమెరికా పంపించడం చాలా అవసరం. దాందే ఉంది, స్టేట్స్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. మా కుమార్ని ఓ ఇంటివాణ్ణి చేసి కోడలికి వాడిని ఇంటిని అప్పజెప్పి పెడతాను డాక్టర్. డాడీ, మీ ఆరోగ్యం కంటే నా పెళ్ళే ముఖ్యం కాదు. మీరు పూర్తిగా ఆరోగ్యవంతులు అయిన తర్వాతే నా పెళ్ళి. డాక్టర్, స్టేట్స్ వెళ్ళడం ఖాయం. వెరీ గుడ్. వెళ్లే ముందు నాకు తెలియజేస్తే అక్కడున్న నా ఫ్రెండ్కి లెటర్ ఇస్తాను. థ్యాంక్ యూ. రఘుపతి గారు, నేను వస్తానండి. మంచిది డాక్టర్. కుమార్ బాబు, ఈ రిపోర్ట్స్ మీ దగ్గర ఉంచండి. వస్తాను. డాడీ, నేను వెళ్ళి మన ఇద్దరికి వీసా పాస్పోర్ట్ వ్యవహారాలు చూస్తాను. కుమార్, నువ్వు కూడా వస్తావా? రాకుండా ఎలా ఉండగలను డాడీ? నాకు బ్రతుకునిచ్చిన మీకు ఆపరేషన్ జరుగుతుంటే పక్కన ఉండకుండా ఎలా? నిజమే బాబు. ఒక్క విషయం చెప్పనా, మన ఎస్టేట్ మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు బ్రతుకుతున్నాయి.
వాళ్ళ మంచి చెడ్డలు కష్ట సుఖాలు చూసే బాధ్యత మనది. నువ్వు కూడా నాతో వస్తే వాళ్ళని చూసేదెవరు? వాళ్ళ కష్టం వస్తే సహాయం చేసేదెవరు? వాళ్ళకి అన్యాయం జరిగితే ఆదుకునే వాళ్ళు ఎవరు? డాడీ, ఒక్క డాడీ కోసం నువ్వు అక్కడికి రావడం న్యాయమా? వీళ్ళందరి కోసం నువ్వు ఇక్కడ ఉండటం న్యాయమా? చెప్పు బాబు. నిజమే డాడీ, మన మీద ఆధారపడి జీవించే మనుషులను మనమే ఆదరించాలి, వాళ్ళకి అండగా ఉండాలి. వాళ్ళకి మనం అండగా ఉంటే భగవంతుడు ఎప్పుడూ మనకి నేరుగా ఉంటాడు. ఇక్కడే ఉంటాను, వెళ్ళి మీ ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాను. అమ్మగారు అమ్మగారు పార్వతి అమ్మగారు, ఆ గదిలోకి వెళ్ళకూడదు అమ్మగారు. ఏవే, ఎందుకని? అది చిన్నబాబు గారి గది. ఆయన అనుమతి లేకుండా ఆ గదిలోకి ఎవ్వరెళ్ళే సహించలేరు. అలాగా, ఆ సర్లే. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఏం గోపి, ఈ ఎస్టేట్ వాతావరణం నీకు ఎలా ఉంది? సార్, మనకి అడ్జస్ట్ అయ్యే గుణం ఉండాలే గాని ఈ లోకంలో ఎక్కడున్నా సరే బానే ఉంటుంది. అందులోను మన ఎస్టేట్ లో చక్కటి వాతావరణం, చల్లటి గాలి, బ్యూటిఫుల్. సరే సార్, నన్ను ఎందుకు పిలిపించారో తెలుసుకోవచ్చా? మరేం లేదు గోపి, ఈ 2 లక్షల రూపాయలు నువ్వు మేటుపాళ్యం తీసుకెళ్లి బెంగళూరు మన బ్రాంచ్ ఆఫీస్ పేర టీటీ చేసి రావాలి. షూర్ సార్. జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఈ ప్రాంతంలో రుద్రయ్య ముఠా తిరుగుతుందని నీకు తెలుసుగా. సార్, నన్ను మీరు తీసుకొచ్చిందే అందుకు కదా, మరి నేను వచ్చానని వాళ్ళకి తెలియాలిగా. అందుకని ఈ అవకాశాన్ని నేను వదులుకోదలుచుకోలేదు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. బచ్చా, మర్యాదగా ఆ డబ్బున్న సూట్ కేసు ఇలా ఇచ్చేయరా. తప్పకుండా సార్. తమలాంటి పెద్దల మాట కాదంటే కళ్ళు పోతాయి కదూ. ఇచ్చేస్తున్నాను. క్షమించాలి, తెలియగడుగుతాను. తమరైనా జగదేక వీరుడైన రుద్రయ్య గారి మనుషులు? కబుల్ లాభరా కుర్రకుంక పెట్టిచ్చాయి. అరే, ఇస్తానన్నా కదా గురు, ఎందుకు అలా గొంతేసుకుని పెద్ద పెద్ద డైలాగ్ చెప్పి ఆయాసపడిపోతావు? ఇస్తున్నా. మిమ్మల్ని మీ తుపాకులను చూస్తుంటే భయం వేస్తుంది. మీరు ఎవరైనా ఒకరు వచ్చి ఈ డబ్బు తీసుకెళ్ళండి ప్లీజ్. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోక గన్స్ అన్ని కింద పడేయమని మీ వాళ్ళతో చెప్పు. రేయ్, గన్స్ అని కింద ఏంట్రా? గన్స్ అన్ని కింద పడేయండి. పడేయండి రా, పడేయండి, పడేయండి. మీలో ఒకడు వచ్చి గన్స్ అన్ని ఏరి జీప్ లో పడేయండి. ఇప్పుడు తమరంతా గుర్రాలు దిగాలి. వెరీ గుడ్. ఇప్పుడేం చేయాలంటే తమరంతా లైన్లో నిలబడాలి. క్విక్. ఇక మీరు వెళ్తారా? లైన్లోకి.
దద్దమ్మలారా, ఇందులో ఇంకా 3 బుల్లెట్స్ ఉన్నాయి. ఇంకో రివాల్వర్ కూడా స్పేర్గా ఉంది. అనుకుంటే మిగతా కాళ్ళు కూడా పేల్చి పారేయగలను. కానీ వెళ్ళి మీరు మీ గురువును కలుసుకోవాలిగా, అందుకే వదిలేస్తున్నాను. అబౌట్ టర్న్ క్విక్ మార్చ్. తుళ్ళిపోయి